ఈరోజు బైబిల్ అధ్యయనం కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29 నుండి 58 వచనాలు. ప్రార్థన. తండ్రి, మేము మరొక రోజు అనుభవించినందుకు కృతజ్ఞతలు మరియు మీ మాటను అధ్యయనం చేస్తూ మా సమయాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని మీ దగ్గరకు రప్పించమని మేము కోరుతున్నాము. యేసునామంలో ఆమెన్. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం నుండి. ఇట్లు కానేడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినేడల నాకు లాభమేమి? మృతులు లేపబడనేడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. నీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులేలాగులేతురు? వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనేగాని బ్రతికింపబడదుగదా. నీవు విత్తుదానని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశవస్తురూపములు కలవు, భూవస్తురూపములు కలవు. ఆకాశస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదుగదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధియే మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించముగాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరమ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికినీ ఆసక్తులునైయుండుడి. 58 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. ఓ దేవా, మా విలువైన సమయాన్ని నీ వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు ధన్యవాదాలు. మా మార్గాలలో నడవడానికి మరియు మన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించు.
మీ పరిశుద్ధాత్మ మాకు మార్గనిర్దేశం చేస్తూ సర్వసత్యంలోకి మమ్ములను నడిపించునుగాక. ఆమెన్.